ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 342 పద్యం తెలుసుకుందాం. కదలెడు వేల్పుల రూపులు వదలెడు కన్నీరు వాని వలెనన్ చెమటలు వదలెడిన్ ప్రతిమలు వెలిదని మెదలెడిన్ ఒక్కొక్క గుడిని మేదిని అందున్. కదలెడున్ కదులుచున్నవి, వేల్పుల దేవతల, రూపులు విగ్రహములు, వదలెడున్ కాచుతున్నవి, కన్నీరు కన్నీరు, వాని వాటి వలనన్ నుండి, చెమటల్ స్వేదములు, వదలెడిన్ చమరించుతున్నవి, ప్రతిమలు విగ్రహములు, వెలిన్ బయటకు, సని వెళ్ళి, మెదలెడిన్ సంచరించుతున్నవి, ఒక్కొక్క గుడిని గుడియందు, మేదిని భూమి అందున్ మీద. భావము: దేవమందిరాలలో దేవతా విగ్రహాలు కదులుతున్నాయి, కన్నీరు వదులుతున్నాయి. గుడిలోని ప్రతిమలు ఒక్క తలలేకనేమో వెలుపలకు వెళ్ళిపోతున్నాయి. తర్వాత 343 పద్యం. కాకంబులు వాపోయడి భూకంబులు నగర పగల కుండలు గొల్పెన్, లోకంబులు విభ్రష్ట శ్రీకంబుల గతి నశించి శిథలమునయ్యన్. కాకంబులు కాకులు వాపోయడెన్ గుంపుల గట్టి అరుస్తున్నవి, భూకంబులు గుడ్లగూబలు నగరన్ నగరములో, పగలు పగటిపూట, గుండ్రలును కొలిపెన్ చేసెను అనగా కూసెను. లోకములు భ్రష్టమైన నష్టపోయిన, విభ్రష్ట అంటే భ్రష్టమైన లేక నష్టపోయిన, శ్రీకంబులు కళలు కలిగిన వాని, గతిన్ వలే నశించి నాశనమవుచు, శిథలములు పాడుబడినవి, అయ్యన్ అయిపోయినవి. భావము: కాకులు కేకలు వేస్తున్నాయి, గుడ్లగూబలు పట్టపగలే కూస్తున్నాయి, లోకాలు శోభను కోల్పోయి చీకాకులు పాలైనాయి. తర్వాత 344 పద్యం. యవ పద్మాంకుశ చాప చక్ర ఝష రేఖాలంకృతం వైన మాధవు పాదద్వయమింక ఎప్పుడు పవిత్రత్వం మునేరాదిగాదవు, అవనీకాంతకు లేదు పో ఏడాదిగా, అవనీకాంతకు లేదు పో మరి మదియాగంబు వామాషి బాహువులు, ఆ కంపమునందుచుండు ఇలకే ఉగ్రస్థితుల్ వచ్చులో. ఎవల వంటి అనగా ఇది దాని కింద అంటిది. పద్మముల వంటి, అంకుశము వంటి అంటే ఏనుగు కుంభస్థలాన్ని పొడిచేట వాడేటువంటి ఆయుధం, చాప ధనుసు వంటి, చక్రము వంటి, ఝష చేప వంటి, రేఖలతో, అలంకృతంబు అలంకరింపబడినది అయినట్టి, మాధవు కృష్ణుని అనగా మాధవి భర్త హరి అంటాం. పాదముల, ద్వయము జంట, ఇంకా మెట్టెడు త్రొక్కుట వలని, పవిత్రత కలుగుటలు, నేడు ఈ దినము ఆదిగాన్ మొదలుపెట్టి, అవనీకాంత భూదేవి కి లేదు పో మరి, లేదేమో మరి, మదీయ నా యొక్క అంగంబున్ అవయవములు, వామ ఎడమ పక్క, అక్షి కనును, బాహువును, ఆకంపము అదురుట, ఉందుచుండున్ కలుగుతున్నది. ఇలా భూమి, కి ఏ ఉగ్ర భయంకరమైన పరిస్థితులు వచ్చునో. భావము: నాయనా భీమసేన,
యవగింజ, చక్ర, చాప, పద్మ, అంకుశాది శుభరేఖలతో అలంకృతమైనటువంటి వాసుదేవుని పాదపద్మాల ముద్రలతో పావనమయ్యే అదృష్టం ఇక పైన ఈ భూదేవికి లేదేమో. నా అవయవాలు ఎడం కన్ను, ఎడం భుజం మాటి మాటికి ఎదుగుతున్నాయి. ఈ లోకానికి ఇంకా ఎలాంటి భీకర పరిస్థితులు రానున్నాయో కదా. తర్వాత 345 వచనం. మరియు మహోత్పాదములు పెక్కులు పుట్టుచున్నయవి, మురాంతకుని వృత్తాంతము వినరాదని కుంతి సుతాగ్రజుండు భీమునితో విచారించు సమయంబున. భావము. ఇంకా ఎన్నో ఉత్పాదాలు పుట్టుకొస్తున్నాయి. అక్కడ ద్వారకలో మన బావ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో ఏమో, ఆయన క్షేమ వృత్తాంతం ఇంతవరకు తెలియరాలేదు అని ధర్మరాజు విషన్న హృదయంతో భీమసేనుతో మాట్లాడుతున్నాడు. ఇంతలో సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్ భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే